నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో సిద్దులగుట్ట సమీపంలో గల గుండ్ల చెరువు దగ్గర జరుగుతున్న అభివృద్ధి పనులను ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే వినాయక చవితి వరకు గుండ్ల చెరువుని ట్యాంక్ బండ్లా చేస్తామని, 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, ఆర్మూర్ అభివృద్ధి కొరకు మంత్రి జూపల్లి గారిని కలవడం జరిగిందని, వివిధ అభివృద్ధి పనుల కోసం 50 కోట్ల రూపాయలు నిధులు కావాలని కోరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా గౌడ్, పండిత్, పవన్, మురళి, జిమ్మి రవి, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చందు భయపడకుండా రాత్రికి లైట్లు గూండ్ల చెరువు మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దడానికి సుమారు 4 కోట్ల TFIDC ఫండ్ ద్వారా నెల రోజుల క్రితమే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు భూమి పూజ చేయడం జరిగింది. ఈ యొక్క అభివృద్ధిని చూడడానికి పట్టణ నాయకులతోని రావడం జరిగింది. ఇంకొక 1.5-2 మంత్స్లోనే వచ్చే గణపతి నిమజ్జనం కల్లా అద్భుతంగా ఒక ట్యాంక్ బండ్ మన ఆర్మూర్ పట్టణానికి అద్భుతంగా చేయడానికి కాంట్రాక్టర్ గారు ముందుకు రావడం జరిగింది. వర్క్ కూడా చాలా స్పీడ్గా నడుస్తుంది. గేట్లు ఎట్లా పెట్టాలి, రోడ్స్ ఏ రకంగా చేయాలి, ఒకవేళ గణపతి నిమజ్జనం అయితే క్రేన్ ఏ విధంగా ఎక్కడ పెట్టాలి, అదే రకంగా దాని తర్వాత అభివృద్ధి జరిగినాక సెక్యూరిటీ విషయం కానీ ఇవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చారు. ఒక ఆర్మూర్ పట్టణానికి నియోజకవర్గానికే మంచి టూరిజం ప్లేస్ని మనం డెవలప్ చేసుకుంటున్నాం. మంత్రి గారిని కూడా టూరిజం మినిస్టర్ గారు కనుక మంత్రి గారిని కూడా కొంత ఫండ్ అడగడం జరిగింది. 1 కోటి రూపాయలు అయితే ఆల్రెడీ ఇస్తామని చెప్పిండ్రు. ఇంకా అవసరమైతే రమేష్ పటేల్ గారు ఉన్నారు, పటేల్ రమేష్ గారు, వారు టూరిజం చైర్మన్ గారు, వారిని కూడా 3-4 రోజుల్లో ఈ ప్రాంతానికి తీసుకొచ్చి వారి ద్వారా కూడా ఒక 2-3 కోట్ల రూపాయలు నిధుల్ని పెట్టించి అవసరమైతే ఇక్కడ నుండి మనకి మధ్యలో ఒక ప్రదేశం ఉంది, దానికి ఒక 2-3 బోట్లు పెట్టి మంచిగా ఈ టూరిజం హబ్గా మన నియోజకవర్గానికి జిల్లాలోనే ఒక టూరిజం హబ్గా డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తప్పకుండా రానున్న రోజుల్లో కనెక్టివిటీ రోడ్స్ కానీ మళ్ళీ ఇక్కడ నుంచి బయటికి పోవడానికి కూడా లాస్ట్ టైం మన ఇక్కడ ఉన్న రైతులతో రావడం జరిగింది. వారు కూడా రోడ్ కావాలని చెప్పారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎస్సీ మేడంతో డిఈ గారితో ఇక్కడికి వచ్చినాం. అక్కడ కూడా అవసరమైతే SDF ఫండ్ నుంచి ఒక కల్వర్ట్ వేస్తే కనెక్టివిటీ ఇట్లా వచ్చి మళ్ళీ ఇటు అంకాపూర్ రోడ్కి కలిసే విధంగా ఆ కనెక్టివిటీ రోడ్ని కూడా TFIDC ఫండ్ ద్వారా కానీ SDF ద్వారా కానీ పెట్టి తొందరలోనే దాన్ని కూడా కంప్లీట్ చేపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.